ఇక అప్డేట్ చూస్తే రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. రాష్ట్రంలో 22A క్రింద భూములను చేర్చి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎత్తివేశారని గుర్తు చేశారు. సరూర్నగర్లో 20 ఏళ్ల క్రింద రిజిస్ట్రేషన్ అయిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. లక్షలాది ఎకరాలు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారని దుయ్యబట్టారు. తమకు భూమి ఉందని ప్రజలు సరిగ్గా నిద్రపోయే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు హరీష్ రావు. ఆ లిస్టు నుంచి తీసివేయడానికి 30% కమిషన్ అడుగుతున్నారని మండిపడ్డారు. ఎన్ని లక్షల ఎకరాలు పెట్టారు, ఎవరు పెట్టమని చెప్పారు, ఈ అయోమయానికి కారణం ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలోని భూములను తొలగిస్తామని చెప్పి ఇప్పుడు చేర్చడం అన్యాయమన్నారు. నిషేధిత భూముల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు బంద్ చేయాలన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ దెబ్బకు జరగాల్సిన బీఆర్ఎంబీ మీటింగ్ వాయిదా వేశారని స్పష్టం చేశారు. ఇది బీఆర్ఎస్ విజయమని తేల్చి చెప్పారు. తెలంగాణ హక్కులు కాపాడాలని అన్నారు. ఎజెండాలోని 3 అంశాలను తొలగించాలన్నారు. రైతు బీమా పథకాన్ని బంద్ పెట్టారని దుయ్యబట్టారు. ఆగస్టు 13 నుంచి పథకం ఆగిపోయిందని ఫైర్ అయ్యారు. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకాలను తాము కొనసాగించామన్నారు హరీష్ రావు. తాము తీసుకొచ్చిన పథకాలను ఇప్పుడు బంద్ పెట్టారని ఫైర్ అయ్యారు. కళ్యాణ లక్ష్మిపై కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త పథకం తీసుకువస్తే ఈ పథకం ఎందుకు బంద్ పెట్టారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ తీరుతో 13 లక్షల మంది రైతుల బీమా పథకానికి దూరం అవుతున్నారని తెలిపారు. ఈ మధ్య చనిపోయే రైతుల పరిస్థితి ఏంటన్నారు. కేసీఆర్ బ్రాండ్ ఉండొద్దనే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు బీమాను యథావిధిగా కొనసాగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని రేవంత్ సర్కార్ నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు హరీష్ రావు. కావాలనే పథకానికి మంగళం పాడే కుట్ర జరుగుతోందన్నారు. జనాభా పెరుగుతుంటే కాంగ్రెస్ వచ్చాక పెళ్లిళ్లు తగ్గాయని చెప్పడం ఏంటని అన్నారు. బీఆర్ఎస్ పోరాటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, ఇప్పుడు అప్పీల్కి పోతామని అంటున్నారని చెప్పారు. 2 పిల్లలు పుట్టినాక కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తుంటే ముఖ్యమంత్రి, మంత్రులు నిద్రపోతున్నారా అని హరీష్ రావు నిలదీశారు. తమిళనాడు ముఖ్యమంత్రి 8 గ్రాముల బంగారం ఇస్తామన్న హామీని 100 రోజుల్లో నెరవేర్చారని, తెలంగాణలో 1000 రోజులైనా అమలు కావడం లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కాంగ్రెస్ పాలన వైఫల్యంపై హరీష్ రావు మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో 22A సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూముల నిషేధ జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి అయోమయం గురి చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి డిప్యూటీ ప్రొఫెసర్ హరీష్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో చర్చ చేస్తూ కీలక అంశాలపైన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జయవచ్చారు. 22A ఉందో ఎవరిదో లేదో తెలియక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేర్లు దిక్కుమంటూ వస్తున్నారు. 1999లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. మన రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చట్టాన్ని పూర్తి చేసే విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఆనాడు సీలింగ్ పరిధిలో నుండి
బయటపడి క్లియర్ అయిన భూములు కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి సీలింగ్ యాక్ట్ 22A లో పెట్టడం ఏ రకమైన న్యాయం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A లో జాబితా పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది ప్రాపర్టీ రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్ లో చేర్చారు. శ్రీనగర్ కాలనీలో సర్వే నెంబర్ 89 లో గత 20 ఏళ్లుగా ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల ప్రాపర్టీని కూడా 22A లో పెట్టడం దుర్మార్గం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్మెంట్ ప్లాట్లను సైతం ఇవాళ నిషేధ జాబితాలో పెడితే ఆ ప్రజలు ఇప్పుడు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? పైగా రిజిస్ట్రేషన్ కోసం కట్టిన చలాన్ డబ్బులు కూడా వాపసు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. గత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎన్ఓసి వచ్చిన భూములు బ్యాంకులో కూడా లోన్లు ఇచ్చాయి. ఇప్పుడు అవే భూములను తీసుకొచ్చి 22A లో పెట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ లాంటి ప్రాంతాలను సైతం ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా చీమకుట్టినట్లు కూడా అనిపించట్లేదు ఈ ప్రభుత్వానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఎంత అలర్ట్గా ఉందో ఆగస్టు 5న తెలంగాణ భవన్లో నేను పెట్టిన మీడియా సమావేశంలో స్పష్టమైంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం మా దెబ్బకి నేడు జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. అది కేవలం సమావేశాలు వాయిదా పడితే సరిపోతే ఎజెండా నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టుల అంశాన్ని ఖచ్చితంగా తొలగించాల్సిందే అని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే ఇవాళ రైతు బీమా పథకాన్ని పక్కదారి పట్టించారు. మా రాష్ట్రంలో 42,15,000 మందికి పథకం భరోసా ఇచ్చి కానీ ఆగస్టు 13 నుంచి రాత్రి బీమా పథకాన్ని కుట్రపూరితంగా ఆపేసిన విషయాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారు తెచ్చిన రైతు బీమా పథకాన్ని యథార్థంగా కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. 2,000 పెంచి రైతు బంధు ఇచ్చామని ఆయన పదే చెప్తున్న మాటలు పూర్తి అబద్ధం. 2 లెక్కలు తీస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను 14,793 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి 2004-2025 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేవలం 5,057 కోట్లు అంటే సుమారు 13,000 కోట్ల రూపాయలు ఎగ్గొచ్చిన విషయాన్ని రైతు బంధును ఎగ్గొట్టారని చెప్పేసి మరొకసారి స్పష్టం చేస్తూ పేదింటి ఆడబిడ్డకు పెళ్లిళ్ల కోసం తెచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని సైతం ఇవాళ కుట్రపూరితంగా నీరుగార్చే కథం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఏవో 16 లక్షలు లెక్కలు చెప్తున్నారు కానీ వాస్తవాలు వేరు. కేసీఆర్ గారి హయాంలో మేము ఏకంగా 14,50,000 పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకున్నాం. జనాభా పెరిగినప్పుడు సహజంగానే పెళ్లిళ్ల సంఖ్య, దరఖాస్తుల సంఖ్య పెరగాలి కదా. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఖ్య ఎక్కడికి పోయిందో ఎందుకు పోయిందో సమాధానం చెప్పలేకపోయారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఒకప్పుడు కేసీఆర్ గారు 2001-22లో 2,31,371 పెళ్లిళ్లకు ఒక్క ఏడాదిలో ఆర్థిక సాయం అందించిన విషయాన్ని సందర్భంగా కుండబద్దలు కొట్టారు. కానీ కాంగ్రెస్ వచ్చాక 2024-25లో కేవలం 1,58,000 పెళ్లిళ్లు మాత్రమే సాయం చేశారంటూ కూడా సందర్భం గుర్తు చేస్తూ 2025-26 సంవత్సరంలో అయితే మరీ దారుణం కేవలం 86,000 పెళ్లిళ్లు మాత్రమే అయినట్టు స్పష్టం చేశారు. దీనికి 870 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దులుపుకున్న విషయాన్ని చెప్పారు. అయితే పూర్తిగా ఇవాళ అనేక అంశాల మీద బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ చేయబట్టారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల పట్ల ఉన్న ప్రేమ ఏమాటో అర్థమవుతున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సింగిల్ జడ్జి స్టే ఇచ్చిన వెంటనే డివిజన్ బెంచ్ కి ఎందుకు అప్పీల్ చేయలేదంటూ కూడా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటం దెబ్బకి భయపడి ఇప్పుడు అఫిడవిట్లు వేస్తామని అప్పీల్ పోతామని చెప్పిన రకాలు తెలుస్తున్నారని కూడా కేసీఆర్ చెప్పారు. ఆయన రోజుకు 50 లక్షల ఫీజు చెల్లించిన ముఖ్యమంత్రి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజకీయ పత్రికల మీద కేసులకు రోజు 50 లక్షలు కట్టే ప్రభుత్వానికి లక్షలాది మంది ఎస్సీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డల భవిష్యత్తు ముడిపడి ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వాద్యానికి ఒక మంచిగా దొరకలేరా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 35 నుంచి 51 వరకు స్పష్టంగా చెప్తున్న ఏంటంటే సంక్షేమం అనేది రాజ్యం యొక్క విధి. నాడు కేసీఆర్ ఎగ్జాంపుల్ ఏకంగా 40 సంక్షేమ పథకాలు ఒకేసారి ఆమోదించే విషయాన్ని కూడా సంతకం గుర్తు చేశారు. అనేక అంశాల్లో ఇవాళ దాటవేత ధోరణి వేస్తుంది. ఉద్యోగాల జీతాల్లో ప్రభుత్వం చెరగాట మారుతుంది. గత 3 నెలలుగా జీతాల నుంచి ఈఎస్ఐ డబ్బులు కట్ చేస్తున్నారు. కానీ ఆ కార్డు పట్టుకుంటే ఏ ట్రీట్మెంట్ ఇస్తారో తెలియని అయోమయంటూ కూడా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన అంటేనే కుటుంబ పాలన, 4 బ్రదర్స్ పాలన అని గుర్తు చేస్తూ రేవంత్ ప్రభుత్వం సొంత మనుషులకు మాత్రమే జస్టిస్ దళితులకు, గిరిజనులకు, బీసీలకు మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళ దళిత ఎస్సీ, బీసీలు ఈ ప్రభుత్వంపై అనేక రకాలుగా నమ్మకం పెట్టుకున్నట్టు ఇప్పుడు అర్థమవుతున్నారంటూ కూడా చెప్పారు. ఎస్సీల కోసం 540 కోట్లు ఖర్చు పెట్టి చేసింది కేవలం 74 కోట్ల అంటూ కూడా ఆగ్రహం చేశారు. ఇప్పటికైనా పదే వ్యక్తులను మానసికంగా పర్సనల్ గా దూషించడం మానుకోవాలంటూ కూడా వ్యక్తం చేశారు.
కేవలం నా మీద బురదలే, నా వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేయాలతోనే బురదగా మారుతున్నా. ముఖ్యమంత్రి నిజంగా దమ్ముంటే నా పేరు చెప్పి ఆరోపణ చేయాలి. రేవంత్ రెడ్డి నా పేరు చెప్తే వెంటనే లీగల్ పంపుదామని అని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. నన్ను అగ్గిపెట్టే పోలీసు చిల్లర మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణ ఉద్యమం మాట్లాడే నైతిక అర్హత లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తెలంగాణ కోసం కొట్టినందుకు నాపైన 370 కేసులు ఉన్నాయి. మెదక్లో 3 జైలు జైల్లో ఉన్నారు. 2 రోజులు రైలు రోడ్ నిర్వహించిన నాకు ఒకటన్ని త్యాగాలను చూసి రాష్ట్రంలో ఎవరికి మేరకు ఏకంగా 1,20,000 మేరకు నాకు గెలిపించారు. నా చేసిన అభ్యర్థులు 7 సార్లు డిపాజిట్లు రాకుండా ఓడిచారు. నా గురించి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి కాదంటూ కూడా మరొకసారి రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.